టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సూపర్ 8 పోరుకు సిద్ధమైంది. అలాగే ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ తీవ్రంగా వేధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలో అసలు మొదటి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత భారత జట్టు చేసిన తప్పేంటి? అసలు భారత జట్టు బౌలర్‌లైన బుమ్రా ఎంత అద్భుతంగా రాణించాడు? అభిషేక్ శర్మ విషయం ఏంటి అనేది గనుక చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అదేంటి అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఒక దశలో భారత బౌలర్ల ధాటికి 20 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సౌత్ ఆఫ్రికాను డేవిడ్ మిల్లర్ అలాగే డెవాల్డ్ బ్రేవిస్ ఇద్దరు కూడా ఈ జోడీ కూడా మంచి పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఆదుకున్నారు. అయితే భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా కీలకమైన రికార్డును సమన్ చేయగా హర్షదీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేసి అద్భుతమైన వికెట్లు పడగొట్టాడు. నిజం చెప్పాలి అంటే అదరహో అనేటట్టుగా ఆడాడు. కాకపోతే ఆఖర్లో హార్దిక్ పాండ్యా అలాగే శివం దుబే ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. జస్ప్రీత్ బుమ్రా తన మొదటి ఓవర్లోనే క్వింటన్ జేకాబ్ను క్లీన్ బౌల్ చేసి భారత్కు శుభారంభం ఇచ్చాడు. ఆ వెంటనే హర్షదీప్ సింగ్ సఫారీ కెప్టెన్ అయిన ఎయిడెన్ మార్క్రమ్ను తన వ్యక్తిగత స్కోర్ 4 వద్ద అవుట్ చేయగా బూమ్రా మరో వికెట్ తీసి సౌత్ ఆఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అయితే ఈ క్రీజ్లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ అక్కడ అదరగొట్టేశాడు. 63 పరుగులు చేసి తనకున్న అనుభవాన్నంతా ఉపయోగించి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. యువ ఆటగాడు బ్రేవిస్ కూడా మెరుపు ఇన్నింగ్స్తో 45 పరుగులు చేసి కేవలం 50 బంతుల్లోనే వీళ్ళిద్దరూ కూడా 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా ఒక మైలురాయిని అందుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ 32 వికెట్ల పేరిట ఉంటే ఆ రికార్డును సమన్ చేశాడు బుమ్రా. ఆఖరి ఓవర్లో కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన బుమ్రా తన వైవిధ్యంతో సఫారీ బ్యాటర్లను కట్టడి చేశారు. హర్షదీప్ సింగ్ కూడా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని 200 పరుగుల్లోపే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు భారత స్పిన్నర్లను మాత్రం టార్గెట్ చేశారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఓవర్లలో సిక్సర్లు, ఫోర్లు కురిపించేశారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు. ముఖ్యంగా మిల్లర్ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని భారత్కు సవాల్ విసిరాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ తెలివిగా శివం దుబేను బౌలింగ్కి దించి బ్రావిస్ వికెట్ను తీయడంలో మళ్లీ భారత్ రేస్లోకి వచ్చింది. చివరికి నిర్ణీత ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 187 పరుగులు చేయడంతో భారత్ గెలవాలి, ఈ సూపర్ 8 భాగాన్ని విజయంతో ఆరంభించాలి అంటే మాత్రం ఖచ్చితంగా గెలవాల్సిందే. 188 పరుగులు చేయాల్సిందే. అహ్మదాబాద్ పిచ్పై ఈ టార్గెట్ ఛేదించడం భారత బ్యాటర్లకు చాలా పెద్ద సవాల్. అయితే ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే భారత జట్టు ఇప్పటికే 3 కీలకమైన వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషన్ దుమ్ము రేపుతున్నాడు. ఈ టోర్నమెంట్లో చాలా బాగా ఆడుతున్నాడు అనుకున్న ఇషాన్ కిషన్ ఎందుకో చాలా తక్కువ పరుగులకు అవుట్ అయిపోయాడు. 29 పరుగులకు 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది మన భారత జట్టు. అయితే అభిషేక్ శర్మ ఆపసోపాలు పడుతూ 15 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవే ఈ మ్యాచ్కి ఆయువు పట్టుగా నిలవబోతున్నాడు. ఎందుకంటే తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అందరూ కూడా అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ అంటే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా మ్యాచ్ విన్నర్లే, ఇద్దరూ తేలిపోయారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు టార్గెట్ చేసి ఆడటంతో తమ సైనికి భిన్నంగా ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. గత 4 మ్యాచ్ల్లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ ఈ మ్యాచ్లో చాలా తీవ్రంగా నిరాశపరిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ 11.7 ఎకానమీతో 47 పరుగులు సమర్పించుకున్నాడు. తన ఆఖరి ఓవర్లో డేంజరస్ బ్యాటర్ అయిన డేవిడ్ మిల్లర్ చాలా అంటే చాలా అద్భుతంగా రాణించాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 11.25 ఎకానమీతో 45 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక చివరి ఓవర్‌లో తనిచ్చిన 20 పరుగులు మొమెంటమ్‌ను మొత్తం సౌత్ ఆఫ్రికాకు మార్చేసింది. అప్పటి వరకు అసలు నూ 150 అయినా చేస్తారా? 135తోనే ఆపేస్తుందేమో భారత జట్టు సౌత్ ఆఫ్రికాని అనుకున్న వాళ్ళు కాస్త టోటల్‌గా ఈ హార్దిక్ పాండ్యా గానీ, వరుణ్ చక్రవర్తి కానీ ధారాళంగా పరుగులిచ్చుకోవటం వల్ల మొత్తం అంతా గేమ్ అంతా మారిపోయింది. ఒకవేళ అటు ఇటు అయ్యి ఈరోజు గనక మ్యాచ్ గనక చేజారింది అంటే మాత్రం ప్రధానమైన కారణం హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తే. కాకపోతే వాళ్ళు విఫలమైన హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా రఫ్ ఆడించేశారు. బుమ్రా అయితే మరీ 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా కూడా 187 పరుగులు చేసింది అంటే అసలు ఆ చివర ఒక 50, 45 నుంచి 50 పరుగులొచ్చాయి అంటే దానికి ప్రధానమైన కారణం వరుణ్ చక్రవర్తిను, హార్దిక్ పాండ్యానే. ఎందుకంటే ఒకళ్ళు 45, ఒకళ్ళు 47. ఓకే. ఇక డేవాల్డ్ బ్రావిస్ 45, ట్రిసప్ స్టబ్స్ 44 వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు. అయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత ఏమైందంటే 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో ఈ పరుగులు ఈ ఈ పరిస్థితిలో వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసిస్తాడని భావించిన వరుణ్ పూర్తిగా తేలిపోయాడు. అయితే మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన బ్రేవిస్‌ను శివం దుబే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కి చేర్చాడు. అంతవరకు బానే ఉంది. కానీ అక్కడ ఏమైందంటే, ఈ వరుణ్ చక్రవర్తిను, హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులిచ్చుకున్నారనమాట. ఎందుకంటే బ్రేవిస్ ఔట్ అయినా కూడా ట్రిసప్ స్టబ్స్ అలాగే డేవిడ్ మిల్లర్ ఇద్దరు చెలరేగిపోయారు. అసలు మైదానంలో ఒక దుమ్ము దులిపేశారనమాట. దాంతో ఇక చాలా స్కోర్ వచ్చేసింది వాళ్ళకి. ఇక తర్వాత వరుణ్ వాళ్ళని పెవిలియన్‌కి చేర్చాడు. ఓకే. దాంతో సౌత్ ఆఫ్రికా పరుగుల వేగం తగ్గింది. డెత్ ఓవర్‌లో హర్షదీప్ బుమ్రా చాలా కట్టడిగా బౌలింగ్ చేయడం వల్ల 200 పరుగుల మార్క్ దాటలేదు. లేదంటే 200 దాటిందంటే ఇంకసలు ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇక ఈ ఓవర్‌లో స్టబ్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సుందర్ నేలపాలు చేశాడు. దాంతో అతను 16 పరుగులు పిండుకున్నాడు. దీనికి తోడు హార్దిక్ పాండ్యా నో బాల్ ఒకటి చాలా అంటే చాలా వైవిధ్యంగా మారిపోయింది. అంటే అప్పటి వరకు నార్మల్‌గా ఆడుతున్న వాళ్ళు కాస్త ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా నో బాల్ కొట్టాడో అప్పుడు అది నెక్స్ట్ బ్రావిస్ 6 కొట్టాడు. 6 కొట్టంగానే ఇంకప్పుడు వాళ్ళు ఫామ్‌లోకి వచ్చేసారనమాట. అప్పటి వరకు చప్పగా, చల్లగా సాగుతున్న ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దెబ్బకెళ్ళిపోయింది. ఎక్కడికో ఎళ్ళిపోయింది. అది ఫ్రెండ్స్ జరిగింది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ఈరోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందా? లేదంటే మ్యాచ్ విన్నర్ ఆటగాడు మరొకళ్ళొస్తారా? ఎందుకంటే ప్రతి మ్యాచ్‌లో మ్యాచ్ విన్నర్ ఒక్కొక్కళ్ళొస్తున్నారు. ఒక మ్యాచ్‌లో ఇషాన్, ఇంకొక మ్యాచ్‌లో శివం దుబే, ఇంకో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇలాగా ఒక్కొక్క మ్యాచ్‌లో ఒక్కొక్కళ్ళు రాణిస్తున్నారు కదా! మరి ఇప్పుడు ఎవరు రాణిస్తారు? ఈ మ్యాచ్‌లో ఎవరు హీరో అవ్వబోతున్నారు? హూ ఈస్ ద ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్? మన భారతే గెలుస్తుందని మనం చాలా పాజిటివ్‌గా ఉన్నాం. ఒకవేళ భారత్ గెలిస్తే ఎవరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది మీరు మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.